నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కోనసీమ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి మహా వైభవోపేతంగా జరుగుతున్న ప్రసిద్ధ తీర్థం జగన్నతోట ప్రబల తీర్థం. మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్య కాలంలో సంక్రాంతి తరువాత రోజు అంటే కనుమ రోజున జరుపుకునే చారిత్రాత్మక పవిత్ర తీర్థం ఇది. లక్షల మంది భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, వర్గకుల మతాలకు అతీతంగా తీర్థయాత్రగా వచ్చి నిర్వహించే ప్రబల తీర్థం శోభ వర్ణనాతీతం. ఈనాటి తీర్థయాత్రలో జగన్నతోట ప్రబల తీర్థం విశేషాలను తెలుసుకుందాం రండి. కోనసీమలోని జగ్గన్న తోటలో నిర్వహించే ప్రబల తీర్థం అతి ప్రాచీనమైనదిగా వాసికెక్కింది. సుమారు 400 సంవత్సరాల నుంచి ఈ తీర్థం జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. ఆనాటి నుంచి నేటి వరకు ఇది దినదిన ప్రవర్ధమానమై అశేష భక్తజన వాహినిని ఆకర్షించే వైవిధ్యభరితమైన జాతరగా విరాజిల్లుతుంది. రుద్రునిగా, పరమేశ్వరునిగా, మహేశ్వరునిగా కొలుపులందుకుంటోన్న ఆ స్వామి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలవబడుతూ భక్తులు అడిగిందే తడవుగా అన్నీ సమకూరుస్తున్నాడు. అలా ఏకాదశ రుద్ర రూపాలు లోక కళ్యాణం కోసం ఒకే లోగిలికి వచ్చే పరపుణ్య రుద్రభూమే జగ్గన్న తోట. కోనసీమ ప్రాంతం పచ్చని ప్రకృతి అందాలు పరుచుకున్న మనోహర ప్రదేశం. ఆంధ్ర, కేరళగా పేర్గాంచిన ఈ ప్రాంతం నిటారైన కొబ్బరి చెట్టుతోనూ విశాలమైన వటవృక్షాలతోనూ అందంగా, ఆహ్లాదంగా దర్శనమిస్తుంది. ఓ వైవిధ్యమైన అనుభూతిని సొంతం చేసే ఈ ప్రాంతంలోనే ఉంది మొసలపల్లి గ్రామం. ఈ గ్రామం శివారున ఉన్న జగ్గన్న తోట ఏకాదశ రుద్రులకు కొలువుగా జన నిరాజనాలర్పించే పుణ్యస్థలిగా ఖ్యాతి నొందింది. ఒకేసారి ఈ ప్రాంతంలో ఏకాదశ రుద్రులు కొలువుదీరే ఈ ప్రదేశం అత్యంత మహిమాన్వితమైన పుణ్య ప్రదేశంగా గాంచింది. ఏకాదశ రుద్రుల ఆగమనానికి గుర్తుగా జరుపుకునే వేడుకే ప్రబల తీర్థంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. జగ్గన్న తోటలో ప్రబల తీర్థం నిర్వహణ వెనుక ఓ పురాణ గాథ ప్రచారం ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం సంక్రాంతి రోజులలో ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారని పురాణ కథనం. అప్పటి నుంచి సంక్రాంతి తరువాత వచ్చే కనుమ రోజున జగ్గన్న తోటలో ప్రబల తీర్థాన్ని నిర్వహిస్తున్నట్లు ఇక్కడి వారు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. దేశంలోనే ఓ విశిష్టమైన వేడుకగా పేర్గాంచిన ఈ ప్రబల తీర్థం నిర్వహణ వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశమవుతారని ప్రతీతి. ఆ సందర్భంగా కొన్ని 100 సంవత్సరాల నుంచి జరుగుతోన్న విశిష్ట వేడుకగా ఈ ప్రబల తీర్థాన్ని చెప్పవచ్చు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను తెల్లం చేసే ఈ వేడుకను జగ్గన్న తోటలో నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూల. లక్షలాది మంది భక్తులు భక్తి విశ్వాసాలతో పాల్గొనే ఈ ప్రబల తీర్థాన్ని ఏటా మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి రోజుల్లో వచ్చే కనుమనాడు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున జరిగే జగ్గన్న తోట తీర్థానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 11 మంది ఏకాదశ రుద్రులు తరలివస్తారు. ప్రబల తీర్థం రోజున ఏకాదశ రుద్రులను వివిధ గ్రామాల నుంచి తీసుకుని రావటం ఓ ఆనవాయితీగా వస్తోంది. ప్రబల తీర్థం సందర్భంగా భక్తులు సందర్శించుకునే ఆలయాల విశేషాలను, ఆయా దేవీ దేవతల ప్రాశస్త్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జగ్గన్న తోట ప్రబల తీర్థం ఓ విశిష్టమైన వేడుక. తరతరాల
సంప్రదాయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ వేడుకలో వివిధ గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులు వచ్చి జగ్గన్న తోటలో సమావేశమవుతారు. జగ్గన్న తోటకొచ్చే ఏకాదశ రుద్రుల్లో మొదటివాడిగా పేర్గాంచినవాడు శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం శాంతతకు వేదికగా దర్శనమిస్తుంది. విశ్వేశ్వర స్వామిగా కూడా పిలువబడుతున్న ఆ స్వామి వ్యాఘ్రేశ్వర గ్రామంలో కొలువైనారు. కోనసీమ అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలోని వ్యాఘ్రేశ్వర స్వామి స్వయంభువు. జగ్గన్న తోట ప్రభల తీర్థానికొచ్చే మరో మహాదేవుడు మేనకేశ్వరుడు. కే పెదపూడి గ్రామంలో వించేసి ఉన్న ఆ స్వామి అత్యంత మహిమాన్వితుడిగా భక్తులచే పూజలందుకుంటున్నాడు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని మేనకేశ్వరుణ్ణి సాక్షాత్తు మేనక ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రభల తీరంలో పాల్గొనే మరో మహాదేవుడు ఆనందరామేశ్వరుడు. ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఆ స్వామి అత్యంత మహిమాన్వితుడు. జగ్గన్న తోటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని మహాదేవుణ్ణి కౌశికీ నదీ తీర ప్రాంతంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందరికీ ఆనందాన్నిచ్చేవాడు కనుక ఆ స్వామికి ఆనందరామేశ్వరుడు అనే పేరు సార్థకమైంది. జగ్గన్న తోటకు 4 కిలోమీటర్ల దూరంలోని వక్కలంక గ్రామంలో కొలువైన మరో మహాదేవుడు కాశీ విశ్వేశ్వర స్వామివారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాల్లో పాల్గొనే ఈ స్వామి త్రిపురాంతక రుద్రునిగా పూజలందుకుంటున్నాడు. అయిన చెన్నమల్లేశ్వర స్వామివారు కూడా జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో సభ్యుడు. జగ్గన్న తోట గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో అలరారుతున్నది ఈ క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రంలో చెన్నమల్లేశ్వర స్వామిని సాక్షాత్తు అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. జగ్గన్న తోట ప్రభల తీర్థానికొచ్చే మరో రుద్రుడు రాఘవేశ్వర స్వామివారు. ముక్కామ గ్రామంలో కొలువైన ఆ స్వామి కాలాగ్ని రుద్రరూపుడు. పచ్చని కోనసీమ అందాల నడుమ అలరారుతోన్న ఈ క్షేత్రం శ్రీ రాఘవేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో మరింత పవిత్రత పొందింది. ప్రభల తీర్థం సందర్శనానికి వచ్చిన భక్తుల అనుభవాలు అపూర్వమైనవి. ఓ వైవిధ్యమైన అనుభూతిని, ఆనందాన్నిచ్చే ఏకాదశ రుద్రుల దర్శనం వల్ల ఎంతో పుణ్యఫలమని భక్తుల విశ్వాసం. జగ్గన్న తోటకు సమీప గ్రామమైన మొసలపల్లిలో కొలువుదీరిన మరో మహాదేవుడు శ్రీ మధుమానంత భోగేశ్వర స్వామివారు. నీలకంఠ రుద్రరూపుడైన ఈ స్వామిని భూసురులు ప్రతిష్ఠించారని ఐతిహ్యం. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో ఈ స్వామి విశేషమైన పాత్ర పోషిస్తాడు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో పాల్గొనే మరో మహాదేవుడు పాలగుమ్మి చెన్నమల్లేశ్వర స్వామివారు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని స్వామిని మృత్యుంజయ రూపుడిగా భక్తులు కొలుచుకుంటారు. భూసురులు స్వామి ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో విశిష్టమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నవారు శ్రీ వీరేశ్వర స్వామివారు. గంగలకుర్రు అగ్రహారంలో వేంచేసి ఉన్న ఆ స్వామి అత్యంత తేజోరూపుడిగా దర్శనమిస్తారు. ఈ ప్రభల ఉత్సవాలలో భాగంగా ఇక్కడున్న శివకేశవ యూత్ ఆధ్వర్యంలో గంగలకుర్రు అగ్రహారం నుంచి స్వామివారి ప్రభ జగ్గన్న తోటకు అంగరంగ వైభవంగా తరలివస్తుంది. గంగలకుర్రులో కొలువైన శ్రీ చెన్నమల్లేశ్వర స్వామివారు కూడా ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనే స్వామివారుగా పేర్గాంచారు.
సాక్షాత్తు భూసురులచే ప్రతిష్ఠితుడైన ఆ స్వామి దర్శనం పూర్వజన్మ పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. కోనసీమలోని మరో సుందర ధామం పుల్లెటి కుర్రు. కోనసీమ అందాలతో ఆధ్యాత్మిక సుగంధ పుష్పంలా విరాజిల్లుతోన్న ఈ గ్రామంలో శ్రీ అభినవ వ్యాఘ్రేశ్వర స్వామివారు కొలువయ్యారు. తేజో విరాజమానంగా ఉండే శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారి శోభ అత్యంత నయనానంద శోభితంగా భక్తులు భావిస్తారు. మొసలిపల్లి గ్రామానికి చెందిన దంతులి సుబ్బరాజు అనే రైతుకు తాతల నుంచి సంక్రమిస్తోన్న 7 ఎకరాల కొబ్బరి తోటలో ప్రభల తీర్థాన్ని కొనసాగించడం ఆచారంగా వస్తోంది. ఓ విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ఈ దివ్య తీర్థంలో ప్రభల తీర్థానికి ఓ ప్రత్యేక స్థానముంది. సంప్రదాయంగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ప్రభలను తయారు చేస్తూ ఉంటారు. ఈ ప్రభలను తాటిశూలం, టేకు చెక్క, వెదురు బొంగులతో తయారు చేసి రంగురంగుల వస్త్రాలతో నెమలి పింఛాలతో అలంకరిస్తారు. దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ, దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. దేవాలయాల్లో ఉండే పసిడి కుండలను, వరికంకులను ప్రభలపై ఉంచి జేగంటలుగా వ్రేలాడదీస్తారు. రామప్రియాయ రఘునాథవరప్రదాయ, నామప్రియాయ నరకార్ణవతారణాయ, పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ, దారిద్ర్య ధూపదీప నైవేద్యాల అనంతరం ఇలా అలంకరించిన ప్రభలను ముందుగా గ్రామాల్లో ఊరేగిస్తూ తదుపరి పంట చేలగుండా ఎగుడు దిగుడు రహదారుల మీదుగా జగ్గన్న తోటకు తీసుకొని వస్తారు. మాతంగ చర్మ వదనాయ మహేశ్వరాయ, దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ, దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ, దారిద్ర్య దుఃఖదహనాయ. జగ్గన్న తోట సరిహద్దున కౌశిక నది ఉంది. గంగకుర్రు ప్రభ జగ్గన్న తోట తీర్థానికి రావాలంటే ఈ కౌశిక నదిని దాటాల్సిందే. లక్షలాది మంది భక్తుల సమక్షంలో గంగలకుర్రు ప్రభను కౌశిక నదిలోంచి తీసుకురావడం విశేషాన్ని సంతరించుకుంది. కోనసీమ నలుమూల నుంచి తరలివచ్చిన ప్రజలు గంగలకుర్రు అగ్రహారం ప్రభలు కౌశిక నదిని దాటుకురావడం అందరినీ అబ్బురపరుస్తుంది. అంతేకాదు, ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ప్రభ నది దాటే దృశ్యం నయనానందకరంగా ఉంటుంది. వేల సంఖ్యలో ఉన్న భక్తుల నడుమ ఆనంద పారవస్యంతో ఈ ప్రభను కౌశిక నదిని దాటిస్తారు. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు ప్రభల తీర్థానికి వచ్చారని తెలుస్తోంది. ఆయన స్వయంగా ఏకాదశ రుద్రులను దర్శించి ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషి చేశారని అవగతమవుతోంది. జగన్నాథ మహారాజును జగ్గన్న అని పిలిచేవారు. ఆయన చేతుల మీదుగా ఈ ప్రభల తీర్థానికి సంబంధించిన ఏకాదశ రుద్రుల పూజలు జరిగాయట. ఆ కారణంగా అప్పటి నుంచి ఈ ప్రదేశం నామధేయం జగ్గన్న తోటగా స్థిరపడినట్లు తెలుస్తోంది. జగ్గన్న తోట తీర్థానికి తలమానికంగా నిలిచేది, అందరినీ ఆకర్షించేది గంగలకుర్రు అగ్రహారం ప్రభే.
లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ దివ్య తీర్థంలో 11 మంది రుద్రులను వివిధ గ్రామాల నుంచి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ 11 శివాలయాల నుంచి ఈశ్వరుని ఉత్సవ విగ్రహాలను ప్రభలపై జగన్న తోటకు తీసుకుని వస్తారు. ఈ 2 ప్రభలు కౌశిక నదిని దాటగానే ఏకాదశ రుద్రులు గ్రామంలోకి వచ్చినట్టని భావించి సంబరాలు చేసుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఏకాదశ రుద్రులను పూజించి కైమోడ్పులర్పిస్తారు. శివ శివ శంభో శంకర, సాంబ శివ, రుద్ర, మహారుద్ర, శరభ శరభ అంటూ బిగ్గరగా అరుస్తూ స్వామివార్లకు నీరాజనాలర్పిస్తారు. ఓ వైవిధ్యమైన వాతావరణాన్ని, ఓ విలక్షణమైన అనుభూతిని సొంతం చేసే ఈ వేడుకలో పాల్గొనడం తమ పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఏకాదశ రుద్రులు పంట పొలాలు, చేలగుండా జగన్న తోటకు చేరుకోవడం వల్ల శాంతి సౌభాగ్యాలు చేకూరతాయని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారని ప్రగాఢంగా నమ్ముతారు. గంగలకుర్రు అగ్రహారం, కె పెదపూడి, పుల్లేటికుర్రు, వ్యాఘ్రేశ్వరం, ఇరుసుమండ, ముక్కామల, నేదునూరు, వక్కలంక, మొసలపల్లి, పాలగుమ్మి గ్రామాల నుంచి ప్రభలను భుజాలపై తీసుకుని రావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ తీర్థంలో ఆతిథ్యమిచ్చేది మొసలిపల్లి ఈశ్వరుడు కావడం వల్ల మొసలిపల్లి గ్రామ ప్రభ అన్నింటికంటే ముందుగా జగన్న తోటకు చేరుకొని మిగతా ప్రభలకు స్వాగతం పలుకుతుంది. అలాగే ఈ ప్రభలకు వ్యాఘ్రేశ్వరం గ్రామ ఈశ్వర ప్రభ అధ్యక్షత వహిస్తుంది. అందువల్ల ఈ ప్రభల తీర్థానికి చేరుకున్నప్పుడు అప్పటికే అక్కడకు చేరుకున్న ప్రభలను గౌరవ సూచకంగా ఒక్కసారి పైకి లేపి కింద పెడతారు. మొసలపల్లి గ్రామానికి చెందిన భోగేశ్వర స్వామి వారి ఆహ్వానం మేరకు ఇక్కడకు పరమశివులు వస్తారని, వచ్చిన వారు ఇక్కడ జగన్న తోటలో లోక కళ్యాణం కోసం చర్చలు జరుపుతారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఓ విశేషమైన పౌరాణిక నేపథ్యంతో జరుగుతున్న ఈ తీర్థంలోని అణువు శివనామ స్మరణంతో మారుమ్రోగుతుంది. జగన్న తోటలో ఏకాదశ రుద్రులు కొలువుదీరి ఉండడం, అక్కడే ప్రభల తీర్థాన్ని నిర్వహించడం వల్ల జగన్న తోట ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇలాంటి తీర్థాలలో పాలు పంచుకోవడం వల్ల మన సంస్కృతి సంప్రదాయాలు తేటతెల్లం కావడమే కాకుండా ఆ మహాదేవుడిపై ఉన్న భక్తి విశ్వాసాల ప్రదర్శనకు ఆస్కారం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. ఏలూరు, తణుకు, అమలాపురం ప్రధాన పట్టణాల నుండి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నతోట ప్రభల తీర్థానికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. దేశంలోనే విఖ్యాతమైన జాతరగా జగన్నతోట ప్రభల తీర్థం వినుతికెక్కింది. ఆ తీర్థంలో పాలు పంచుకునే ఏకాదశ రుద్రుల కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.